హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. చూసారా చూడ్డానికి ఎంత బావుందో. వాతావరణం అయితే చూడ్డానికి ఇలా ఉంది గానీ, ఒంటికైతే చల్లదనం అస్సలు తగ్గట్లేదు. ఐ మీన్ టు సే అస్సలు చల్లగా అనిపించట్లేదు అనేసి నా ఫీలింగ్ అనమాట. చాలా ఉక్కపోతగా ఉంది. సో, వర్షం వచ్చే ముందు ఎలా ఉంటుందో అలాగే ఉంది. నైట్‌కి అలాగే చాలా పెద్ద వర్షం కూడా పడింది. సో, ఈరోజు వీడియో అయితే మీరు ఆల్రెడీ టైటిల్‌లోను, థంబ్‌నెయిల్‌లోను చూసుంటారు. మా బాబు రూమ్ అనమాట ఇది. చూసారా ఎలా ఉందో? సెలవుల్లో ఈ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే చాలా ఆలోచించాలి. ఎందుకంటే మా వాడు చేసే లెగోస్ గానీ, ఆ బ్లాక్స్ గానీ, లేకపోతే ఆ హాట్ వీల్స్ గానీ, మన కాళ్ళలో గుచ్చుకున్నాయంటే, లేదా మనమే చూసుకోకుండా కాలు వేశామంటే ఇంకా అంతే సంగతులనమాట. అలా ఉంటది. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా రావాలి. మామూలుగా సాటర్‌డే, సండే వస్తేనే మామూలుగా ఉండదు. అలాంటిది సమ్మర్ హాలిడేస్ అంటే మామూలుగా ఉండదు. నేనైతే నిజానికి రోజు అయితే సర్దనండి. నిజం చెప్తున్నాను నేను. వీడియోస్ కోసం అలా ఏం ఉండదు. నా లైఫ్‌లో ఏం జరుగుతుందో నేను మాక్సిమం అదే చూపించడానికి ట్రై చేస్తాను. నేను 5 డేస్‌కో, 6 డేస్‌కో అట్లా అయితే సర్దుతూ ఉంటాను సమ్మర్‌లో. ఇంకా ఈరోజైతే సర్దుదామని అనుకున్నాను. ఎందుకంటే కాలు పెట్టడానికి లేదు. ఇందాక ఏదో థింగ్ కావాలని వెళ్తే అసలా కాలు పెట్టడానికి లేకుండా అయిపోయింది. సరే ఒకసారి సర్దేద్దాం. ఇంకా ఎలాగో ఒక 15 డేస్ హాలిడేస్ ఉన్నాయి గాబట్టి, మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ సర్దితే సరిపోతుంది అని చెప్పేసి, ముందుగా నాకు ఏదైనా అంటే గిన్నెలెక్కువున్నప్పుడు కానీ, లేకపోతే ఇలా ఏదైనా రూమ్ క్లీన్ చేయాలి, లేకపోతే వార్డ్‌రోబ్ సర్దాలి అని అనుకున్నప్పుడు, నాకైతే ఖచ్చితంగా సాంగ్స్ ఉండాలి. లేకపోతే ఏదో ఒక వీడియో ఉండాలి. సో, ఫస్ట్ ఇక్కడైతే ఏదో పాడ్‌కాస్ట్ పెట్టుకొని చూద్దామనైతే నేను సెర్చ్ చేసుకుంటున్నాను. ఏది పెట్టుకొని చూద్దాము అనేసి. ఫైనల్‌గా అయితే ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ వీడియో సెలెక్ట్ చేసుకునే అనే ప్రాసెస్‌లో ఎన్ని నిమిషాలు గడిచిపోతాయో నాకే తెలీదు. ఎందుకంటే కొన్నిసార్లు సాంగ్స్ అనుకుంటాను, కొన్నిసార్లు వీడియోలనుకుంటాను, లేకపోతే కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఎవరైనా ఛానెల్స్ యూట్యూబ్‌లో చూద్దాం అనుకుంటూ ఉంటాను. సో, ఫైనల్‌గా అయితే ఒక వీడియో పెట్టుకొని, ఆ వీడియో అయ్యేలోపు ఇంతవరకు చేసేయాలి అనైతే అనుకుంటాను. ఆ వీడియో టైమింగ్స్ బట్టి. పాటలనుకోండి ఆల్బమ్ ఉంటది కదా! జూక్ బాక్స్ మొత్తం పెట్టేసుకుంటాను. అది అయిపోయేలోపు ఇంత పని చేసేయాలి అని మనసులో అనుకుంటాను. కొన్ని కొన్ని సార్లు లక్కీగా అయిపోతుంది. కొన్ని కొన్ని సార్లు అవ్వదు. మీరేం చేస్తారు? ఇలా కష్టమైన పనులు చేసేటప్పుడు మీ కంపానియన్ ఎవరుంటారు? అంటే మీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుతూ చేస్తారా? మీ పిల్లలతో మాట్లాడుతూ చేస్తారా? లేకపోతే హస్బెండ్‌తో మాట్లాడుతూ చేస్తారా? లేతే నాలాగా సాంగ్స్ కానీ, వీడియోస్ పెట్టుకొని చేస్తారా? నాకు తెలిసి చాలా వరకు సాంగ్స్‌కే కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి చూద్దాం. నాలా ఆలోచించే వాళ్ళు ఎంతమందున్నారు అనేసి. ఫస్ట్ అయితే ఈ జంగా అయితే కనిపించింది. ఇవి ముందు తీసేసి ఒక కవర్‌లో పెట్టేస్తే కాళ్ళలో గుచ్చుకోకుండా ఉంటాయి అనైతే ఫీల్ అయ్యాను. సో, ఇక్కడ మీరు నా చుట్టూ చాలా బొమ్మలు చూస్తున్నారు. చాలా రకాల బొమ్మలు చూస్తున్నారు. ఈవెన్ మీరు హాట్ వీల్స్ కూడా చూస్తున్నారు. నా పక్కన బ్లూ అండ్ ఆరెంజ్ కలర్‌లో ఉంది కదా! అది హాట్ వీల్ ట్రాక్ అనమాట. సో, అది మాకు యూకే నుంచి శ్రీకర్ వాళ్ళ పెదనాన్న అయితే తీసుకొనొచ్చారు. శ్రీకర్ ఆడుకుంటాడని. ఎప్పుడు ఆయనొచ్చినా ఆయన సూట్‌కేస్‌లో ఒక సూట్‌కేస్ వీడికి డెడికేట్ చేసి తీసుకొస్తా ఉంటారు బొమ్మలు. వీడు అలాగే అడుగుతా ఉంటాడు. ఆయన అలాగే తెస్తా ఉంటారనమాట. ఇంకా ఇన్ని బొమ్మలున్నా ఏదైనా ఏమైనా అచీవ్ చేసినప్పుడు "ఏం కావాలి శ్రీకర్" అని అడిగితే మాత్రం ఖచ్చితంగా బొమ్మలే కావాలి అని చెప్తాడు. సో, ఇది నా పెళ్ళైన కొత్తలో మేము కోల్కతాలో ఉండేవాళ్ళమండి 4 ఇయర్స్. కొత్త సబ్‌స్క్రైబర్స్ వచ్చారు కదా! అందుకే చెప్తున్నాను. అక్కడ మనలాగా హెల్మెట్ లేకుండా పెట్టుకుంటే అలౌ చేయరు. హెల్మెట్ కంపల్సరీ అనమాట. అప్పుడు నా కోసం మా హస్బెండ్ అది కొన్నారు. సో, ఇప్పుడు నేనైతే అది శ్రీకర్‌కిచ్చేసి నేను నార్మల్ హెల్మెట్ పెట్టుకుంటున్నా హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి. సో, ఈ బీరువా మేము అంటే కాపురం పెట్టడానికి కల్కట్టా వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నామనమాట. ఏంటి అంటే కిచెన్‌లో సామాన్లు పెట్టుకోవడానికి కొనుక్కున్నాము ఫస్ట్‌లో. తర్వాత హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో దీనిలో గ్రోసరీ పెట్టాను కొన్ని రోజులు. సో, తర్వాత ఇంకా మేము అమీన్‌పూర్ ఫ్లాట్‌కి ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యామో అది చాలా పెద్ద ఫ్లాట్ అనమాట. సో, నాకక్కడ అన్నిటికి షెల్ఫ్‌లున్నాయి. అప్పుడు మాత్రం ఇంకా ఈ శ్రీకర్‌కిచ్చేసి టాయ్స్ ఇవన్నీ పెట్టామనమాట. అప్పటినుంచి ఇది శ్రీకర్‌కి డెడికేషన్ అయిపోయింది. నీలకమల్ వాళ్ళదనమాట ఇది. మేము కోల్కతాలోనే కొనుక్కున్నాము. మాతో పాటు హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్‌లో మాతో పాటు 3 ఇల్లులు మారిందనమాట. కానీ దానికేం కాలేదు. అలాగే ఉంది స్ట్రాంగ్‌గా. కొన్ని కొన్ని బ్రాండ్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు వేస్ట్ కావు అనడానికి కొన్ని కొన్ని ఉదాహరణలు మనకి లైఫ్‌లో తెలియకుండానే జరుగుతా ఉంటాయి. వాటి గురించి ఆలోచించినప్పుడు అవును కదా! కొన్నప్పుడు ఇంత పెట్టి కొన్నామే అన్న ఫీలింగ్ ఉంది. బట్ దీన్ని మనం ఎంత తిప్పినా ఏమి కాలేదు అని చెప్పి. సో, ఇక్కడ వీడియో ఏంటంటే నేను డీప్ క్లీనింగ్ ఏమీ చేయట్లేదు. జస్ట్ నార్మల్ వీక్లీ క్లీనింగే చేస్తున్నాననమాట. జస్ట్ ఎక్కడియి అక్కడ పెట్టి రూమ్ ముందు ఫ్లోర్ తుడిచేయాలి. ఫ్లోర్ అలా చిరాకుగా ఉంటే నాకు కంపరంగా ఉంటది. కాళ్ళ కింద అన్నీ గుచ్చుకుంటా ఉంటే ఇంకా విసుగ్గా ఉంటుందనమాట. ఇదైతే
మనకి 'బుజ్జి' ఉంటుంది కదా! 'ప్రభాస్' గారి సినిమాలో అది తీసుకొచ్చారు మొన్న మా బెంగుళూరు బావగారు. సో, అవి కూడా ఇక్కడ సర్దేస్తున్నాం అనమాట. ఇన్ని రోజులు హాల్‌లో పెట్టాడు శ్రీకర్. ఇంకా అది కూడా ఈ బొమ్మల్లో పెట్టేయమ్మా అంటే 'కల్కి' సినిమాలో ఉంటుంది కదా! ఆ బొమ్మ అనమాట. ఇంకా చాలా వరకు షెల్ఫ్‌లన్నీ ఎక్కడున్న బొమ్మలు అక్కడ తీసేసి హాల్‌లో ఉన్నయన్నీ ఇక్కడంతా పెట్టేసాము. ఇంకా ప్రస్తుతానికైతే ఓన్లీ లెగోస్, బ్లాక్స్ మాత్రమే ఉన్నాయి. సో, అవి కూడా మొన్న మా బావగారు, అక్క, బాబు బెంగుళూరు నుంచి వచ్చినప్పుడు అవన్నీ తీసుకొచ్చారనమాట లెగోస్ కూడా. వీడియోస్‌లో చూసి బాగా చేస్తున్నాడు ఈడు అన్నట్టుగా. సరే ఇంక ప్రస్తుతానికైతే వాటిలతో ఆడుతున్నాడు. మా బాబుతో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఏ బొమ్మలు లేవు, పనికి రావట్లేదు అంటాడు కొత్త బొమ్మ కొనాల్సొచ్చినప్పుడు. సరే శ్రీకర్ ఇవన్నీ తీసేద్దాం. ఎందుకు ఎవరికైనా ఇచ్చేద్దాం అంటే, మనం ఏ బొమ్మయితే తీసి డస్ట్‌బిన్ దగ్గర పెడతామో, ఇంకా మనం డస్ట్‌బిన్ దాకా కూడా ఎళ్ళము. అప్పుడే చెప్తాడు ఇది నాకు చాలా వాల్యుబుల్. దీంతో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. దీంతో నాకు అవున్నాయి, ఇవున్నాయి అని చెప్తాడనమాట. నాకు భలే ఆశ్చర్యంగా ఉంటది. మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా? ఇంకా కొన్నిసార్లు స్కూల్‌కెళ్ళినప్పుడు సర్దుతాను. బట్ ఎందుకో సేఫ్ సైడ్‌గా నేను గార్బేజ్ కవర్‌లో ఏసి పక్కన ఎక్కడైనా కనిపించకుండా పెట్టినప్పుడు, నేను ఏ రోజైతే సర్దుతానో ఆ రోజే తన బొమ్మలన్నీ టాయ్స్ అన్నీ చెక్ చేసుకొని, ఏదైతే టాయ్ లేదో అదే చూపించి, "అమ్మ ఇది ఉండాలి. ఎందుకు తీసేసావు? నాకు అదే కావాలి. నాకు ఇప్పుడు అదే కావాలని" చెప్తాడు. మనం ఏదైతే పడేయాలనుకున్నామో అది చాలా వాల్యుబుల్ అని చెప్తాడనమాట. మరి నాకు మా అబ్బాయే అలా ఉంటాడో, లేకపోతే మగ పిల్లలందరూ అలాగే ఉంటారో తెలీదు. నాకు చిన్నప్పుడు స్టిల్ ఇంకా గుర్తుంది. ఏదైనా తిరునాళ్ళకో, లేకపోతే సంబరాలకో, లేకపోతే ఏదైనా వేరే గుడికి, వేరే ఊర్లో ఉన్న గుడికో వెళ్తే గాని బొమ్మలు కొనిచ్చేవాళ్ళు. ఇన్ కేస్ ఆ బొమ్మ స్పాయిల్ అయితేనే ఇంకొక బొమ్మ కొనేవాళ్ళు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, ఆ బొమ్మ ఎలా స్పాయిల్ అయింది, ఎందుకు స్పాయిల్ అయింది అనేదో మనం చెప్పాలి. అంటే మనమే పగలగొట్టామా, లేకపోతే ఫ్రెండ్స్ ఏమైనా చేశారా, లేకపోతే మనమేమైనా చేశామా అని అదంతా చేసి అంత ఇంట్రాగేషన్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ బొమ్మ కొనిచ్చేవాళ్ళు. సో, ఇప్పుడు పిల్లలకి అలా లేదు. బొమ్మలెన్నున్నా బొమ్మలు కావాలి. ఇవన్నీ మా వాడు పుట్టినప్పటి నుంచి ఉన్న బొమ్మలనమాట. మేము ఆల్రెడీ 75% వాడికి తెలియకుండా తీసేస్తూ ఉంటాము. మిగిలిన ఒక 25%, 30% ఈ బొమ్మలనమాట. యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు వాడికి ఆ ఏజ్ అయిపోతుంది టాయ్స్ తోటి. బట్ ఏంటో అదొక పిచ్చనమాట. నాకది వాళ్ళకి గుర్తుంటదనమాట. ఎవరైనా టాయ్ ప్రెజెంట్ చేసినా కూడా నాకు వాళ్ళు ఈ టాయ్ కొనిచ్చారు, ఆ టాయ్ కొనిచ్చారు అని చెప్పి వాడికి చాలా గుర్తుగా ఉంటది. బట్ నేనెందుకురా అకాడమిక్స్ అన్నీ నీకు గుర్తుండవు అని చెప్పి అప్పుడప్పుడు ఎక్కిరిస్తా ఉంటాను. టాయ్స్ అన్నీ గుర్తుంటాయి కానీ నీకు నువ్వు లెటర్స్, స్పెల్స్ అన్నీ ఎందుకు గుర్తుండవు అని నవ్వుతూ ఉంటాననమాట. ఇంకా ఇది నాకు డిస్మాంటిల్ చేయడం నాకు కరెక్ట్‌గా రాలేదు. సరే కదా అని చెప్పి నాకొచ్చినట్టయితే సర్దేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆయన పిలిస్తే మళ్ళీ ఆయనకి టైం వేస్ట్. మళ్ళీ ఇదంతా పీకి మళ్ళీ పెట్టాలంటే ఇబ్బంది కదా! ఇంకా నాకొచ్చినట్టయితే సర్దేస్తున్నాను. ఎందుకంటే మనం ఇది ఇప్పుడు సర్దాం కదా! రేపే అడుగుతాడు నాకు ఆ టాయ్‌తోనే ఆడాలనుంది. నాకు మళ్ళీ సెట్ చేసి పెట్టండి అని. సో, మనకి తెలుసు కాబట్టి ఈ బాబుగారి విషయం. నేనింకా ఇలా అయితే పెట్టేస్తూ ఉన్నాననమాట. ఇంకా బీరువా అయితే సర్దడమయింది. సో, ఇది యాక్చువల్‌గా స్టడీ టేబుల్ కోసం ఇచ్చారు కిడ్స్ బెడ్‌రూమ్‌లో. బట్ మా వాడు హైట్ అక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదనమాట. ఇక్కడ పక్కన ఒక టేబుల్ కనిపిస్తుంది కదా! బీరువా పక్కన అదైతే పెట్టుకొని దాని మీదే హోంవర్క్ చేసుకుంటాడు. ఇంకా ఈ ఈ టేబుల్ దగ్గరైతే తనకింకా అందట్లేదు. సరే కదా అని నేను కొన్ని కొన్ని థింగ్స్ వాడు రెగ్యులర్‌గా రాసుకునే డ్రాయింగ్ బుక్స్ లేకపోతే తను ఆల్ఫాబెట్స్ ఏయో ఒకటి ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. వాటి గురించి పెట్టిన బుక్స్ అన్నీ పెడుతూ ఉంటాననమాట. ఇంకా ఇవాళైతే ఈ హాట్ వీల్స్ ఎక్కించేసాను. ఎందుకంటే కింద చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇంకా మా బాబు చెస్ ఆడతాడు. ఇలా కొన్ని ఆడుతూ ఉంటాడనమాట గేమ్స్. ఇదొచ్చేసి వైకుంఠపాళి, లూడో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కీబోర్డ్ కూడా ఉంది. ఇంక అవన్నీ కూడా క్లీన్ చేసి లోపల షెల్ఫ్‌లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు అడిగి తీసుకుంటాడనమాట అవి మాత్రం. ఇంకా ఈ బీరువాలో బొమ్మలు మాత్రం మనం రేపు ఈ పాటికి మళ్ళీ ఇలాగే ఉంటది. ఇందాక నేను ఎట్లా చూపించానో ఇల్లు. సో, సడెన్‌గా సర్దుతుంటే ఈ కవర్ కనిపించింది. ఇది మా బాబుది. బాసర్‌లో అక్షరాభ్యాసం చేపిచ్చామండి మేము. అప్పుడు నేను మా అమ్మ, మా నాన్నని మా అబ్బాయికి వెండి పలక కావాలి అని అడిగాను. నేను ఎక్కువ సార్లు కూడా అడగలేదు. జస్ట్ ఏదో క్యాజువల్‌గా రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్‌లో వాళ్ళు వెండి పలక మీద రాయించారంట అని ఎవరో గురించి చెప్తున్నప్పుడు జస్ట్ మా అబ్బాయికి కూడా కావాలి నాన్న, అమ్మ అని చెప్పాను. సో, మా అమ్మ, మా నాన్న మేము కలకట్టా నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వంగానే ఇంకా మేము బాసర వెళ్దాం అనుకుంటున్న టైంలో మమ్మల్ని చూడ్డానికి హైదరాబాద్ వచ్చారనమాట. సో, అప్పుడు ఏలూరు నుంచి ఈ పలక ఇది మొత్తం వెండే అనమాట. బలపం కూడా ఒకటుంటది వెండిది. దానిలో మనం స్లేట్ పెన్సిల్ పెట్టుకొనైతే రాసుకోవాలి. అవి తీసుకొచ్చారు. సో, నేను ఆ రోజు బాసర నుంచి వచ్చినప్పుడు ఇవి ఎలా ప్యాక్ చేశానో మళ్ళీ ఎప్పుడు తిరిగి చూడలేదు. సో, ఎందుకో ఈరోజు చూడాలనిపించింది. సో, అక్కడ పూజారి గారనమాట ఆయన చేయించారు. మేము ఆయన ఏదైతే ఆ స్లేట్ మీద రాసారో అది గూడా పోకుండా లామినేషన్ చేయించాలి అని చెప్పి అలాగే ఉంచాము. బట్ ఆ విషయమే మర్చిపోయాను. ఈరోజు ఈ రూమ్ సర్దడం వల్ల నాకు ఆ విషయం గుర్తొచ్చింది.
సో, ఇప్పుడు కమింగ్ వీక్ ఎలాగో ఏలూరు వెళ్దాం అనుకుంటున్నాము. తీసుకెళ్ళి దాన్నయితే లామినేట్ చేయించాలనమాట. ఇది అక్కడ ఇచ్చారనమాట. అక్కడ కిట్ కొనుక్కుంటాం కదా! మన పూజ కోసం. ఆ కిట్‌లో అయితే ఈ స్లేట్ ఇచ్చారు. నేనవి తను పెద్దయ్యేదాకా అలాగే ఉండాలి అని వాడకుండా అయితే అలాగే పెట్టుకున్నాను. శ్రీకర్ చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాడో. చాలా మారిపోయాడు గదా! ఇప్పుడు. తొందరగా పెద్దోడయిపోయాడనిపిస్తుంది ఈ మధ్య. బట్ మన పుట్టింటి దగ్గర నుంచి ఏవొచ్చినా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటది కదా! వాళ్ళు తెచ్చింది ఎంత చిన్న వస్తువైనా, మనం అడిగింది వాళ్ళు అంతే హ్యాపీగా తీసుకొస్తే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటది కదా! సో, ఇదైతే ఆ రోజు ఒక బుక్కు, ఒక పెన్ ఇచ్చారు. అందులో పెన్ను. ఇది స్లేట్ పెన్సిల్ అనమాట. సిల్వర్ కదా! కొంచెం బ్లాక్‌గా అయిపోయింది. వీటిని క్లీన్ చేసుకోవాలి లిక్విడ్ తోటి. దీనిలో ఇదేంటంటే ఒక పైప్‌లాగా ఉంటుంది. దీనిలో బల్పం పెట్టుకొని రాసేసుకోవటమే. ఆయన రాసిన లెటర్స్ కూడా చెరగకుండా చాలా జాగ్రత్తగా ఉంచాననమాట. మేబీ నేను ఏలూరు వెళ్తే లామినేట్ చేసి చూయిస్తాను. మీ లైఫ్‌లో ఇలాంటి గుర్తులున్నాయా? ఉంటే మీరు చాలా జాగ్రత్తగా దాచుకుంటారా? చెప్పండి నాతో కామెంట్ సెక్షన్‌లో. అందరికీ మనం ఏ స్టేజ్ నుంచొచ్చినా, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉన్నా కూడా ఇలాంటివి చిన్న చిన్న గుర్తులు చాలా బావుంటాయి. మనకి అది చూసినప్పుడల్లా శ్రీకర్ నాకి ఆ ఏజ్, ఆ బాసర ట్రిప్ అంతా గుర్తొచ్చేసింది. నేను కావాలి అంటే కమ్యూనిటీలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీరు చూడొచ్చు. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను అప్పుడైతే. సో, ఇదనమాట. ఇలా కొన్ని కొన్ని వస్తువులు, కొన్ని కొన్ని మెమోరీస్ అలా చూసుకుంటున్నప్పుడు టైం ఆబ్వియస్‌లీ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ నాకు కూడా అదే జరిగింది. బట్ ఎందుకో నా మనసు చాలా హ్యాపీగా అయిపోయి నాకు చాలా బాగా అనిపించిందనమాట. సో, అంతే కదా! ఇంకా పిల్లల్ని మనం కూర్చోబెట్టి ఆ మెమోరీస్ అంటే మనం చెప్పలేము. వాళ్ళకి ఈ ఏజ్‌లో ఇంకా నచ్చవు. నువ్వు చిన్నప్పుడు అలా చేసావు, ఇలా చేసావని. ఇంకొంచెం పెద్దగా అయినప్పుడు మనం చెప్తే ఎంజాయ్ చేస్తారేమో గానీ, ఇప్పుడైతే అంత ఎంజాయ్ చేసే ఏజ్ కాదని నా ఫీలింగ్. బట్ మనమే మెమోరీస్ తోటి అట్లాగా సో, వాళ్ళు ఎక్కడైతే షాప్‌లో తెచ్చారో సేమ్ అదే దానిలో నేనలా పెట్టేసి ఉంచాననమాట. ఈసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఏలూరు తీసుకెళ్ళి దానికి కావాల్సిన నీడ్‌ఫుల్ థింగ్స్ అన్నీ చేపించాలి. సో, నాకెందుకో చాలా హ్యాపీనెస్ వచ్చేసింది. చాలా హాయిగా అనిపించింది మనసుకి. అప్పటిదాకా సర్దిన ఆ టైర్డ్‌నెస్ అంతా పోయిందనమాట అది చూడగానే. సో, నాకో విషయం చెప్పండి. మీ పిల్లలు ఫస్ట్ మాట్లాడిన మాట మీకు గుర్తుందా? వాళ్ళు మాటలు ఐ మీన్ నేర్చుకుంటున్నప్పుడు. సో, అందరూ ఎవరైనా తాత, లేకపోతే పిన్ని, లేకపోతే అమ్మ, మా అమ్మ ఇలా చెప్తా ఉంటారు కదా! నార్మల్‌గా ఎక్కువ తాత, తాత అంటారంటారు. మీకో విషయం తెలుసా? శ్రీకర్ ఏం చెప్పాడో తెలుసా? చాలా ఆశ్చర్యమేస్తది మీరు వింటే. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నా సెవెంత్ మంత్‌లో నేను ఏలూరొచ్చాను కోల్కతా నుంచి. నేనొచ్చేటప్పుడు ఒక 2 మంత్స్ ముందనుకుంటా ఒక పనమ్మాయిని పెట్టుకున్నామనమాట. తన పేరు ఇతి అనమాట. నేను 6 మంత్స్ ఏలూరులో ఉన్నప్పుడు మా హస్బెండ్ అక్కడే ఉన్నారు కాబట్టి ఇంక తనకి ఆ అమ్మాయి అంతా చేసి పెట్టేది. అంటే ఇంట్లో పనులు, వంట అన్నీ చేసి పెట్టింది. సో, మేమెళ్ళాక కూడా ఒక 6 మంత్స్ అయితే తన చేత పని చేయించుకున్నామనమాట. బాబు చిన్నగా ఉన్నాడు కదా అని వంట మాన్పించేసి ఇంట్లో పనంతా చేయించుకున్నాము. సో, అక్కడ మన లాంగ్వేజ్ ఎవరికీ రాదు కాబట్టి హిందీతోనే మేనేజ్ చేసేవాళ్ళం. నాకు అంత బాగా వచ్చేది కాదు. బట్ వచ్చినంతలో మేనేజ్ చేసేదాన్ని. మా హస్బెండ్ బెంగాలీ కూడా మాట్లాడతారు కాబట్టి ప్రాబ్లమ్ ఉండేది కాదు. నేను, మా హస్బెండ్ తప్ప ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కటే ఉండేది. మేము ఇతి, ఇతి అని ఆ అమ్మాయిని పిలుస్తుంటే శ్రీకర్ కూడా ఫస్ట్ ఆ ఇతి అన్న వర్డే పలికాడనమాట. నాకిప్పటికి ఎంత గుర్తో అదేంటి మమ్మల్ని ఎవరిని పిలవకుండా ఆ అమ్మాయే పిలుస్తున్నావు అని చెప్పి. సో, తర్వాత మా పెద్దవాళ్ళు చెప్పిందేంటంటే మీ ఇద్దరు కాకుండా ఇంట్లో ఉండే తనొక్కటే కదా! అందుకే తన పేరు విని, విని వాడు ఇతి అనే పిలిచుంటాడు. పర్వాలేదులే అని చెప్పి. నిజానికి ఆ అమ్మాయి చాలా మంచిది. మాకు చాలా బాగా పనైతే చేసి పెట్టింది. ఇంక ఫస్ట్ అయితే బెడ్‌షీట్ మార్చేసి, నేను కొత్త వాష్ చేసిన బెడ్‌షీట్ ఏసేసిన తర్వాత, ఇంకా ఒక వైపంతా ఊడ్చేసి, తీసేసి మళ్ళీ ఇంకో వైపంతా ఊడ్చుకొచ్చాను. బాబుగారు ఇవి అందులో లెగోస్ అన్నీ ఉండిపోయినాయి. అవన్నీ ముందు క్లీన్ చేశాను. చెప్పాను కదా! ఏది పోయినా ఇంక టార్చర్ చేస్తాడు. లెగిస్తే "నువ్వు క్లీన్ చేసావు, నువ్వు క్లీన్ చేసావు అందుకే పోయింది" అని చెప్తాడనమాట. సో, ఏదైనా నా మీదకే వస్తదని నాకు తెలుసు. మా ఇంట్లో ఆబ్వియస్‌లీ ఏం జరిగినా నా మీదకే వస్తది. సో, అందుకని చెప్పి జాగ్రత్తగా కూర్చొని అవన్నీ ఏరి అవి కూడా చాలా జాగ్రత్తగా పెట్టాను. ఇంకా ఇప్పుడైతే మాప్ కూడా చేసేస్తున్నాను. మీకు పైపైన చేసినట్టుంటది. ఫస్ట్ టైమ్ ఒకసారి నేను అవన్నీ పక్కకి తీసి చేశాను. ఇది సెకండ్ టైమ్ అనమాట. ఇంకా మాప్ కూడా చేసేసిన తర్వాత ఫైనల్‌గా అయితే రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. సో, నాకు కూడా హ్యాపీగా అనిపిచ్చింది. బట్ నా ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ఎన్నాళ్ళు ఉంచుతాడు వీడిలాగా అని. చెప్పాను ఇంత కష్టపడి చేశాను. ఒక వారమన్నా ఉంచురా అని. ఓకే అమ్మ ట్రై చేస్తా అని చెప్పాడు. అట్లుంటదనమాట మా వాడితోటి. సో, ఇదైతే డీప్ క్లీనింగ్ కాదు కాబట్టి నేను జస్ట్ పైపైనే చేశాను. డీప్ క్లీనింగ్ అయితే ఈ వాష్‌రూమ్ మీద స్కెచెస్ తోటి ఏవో గీతలన్నీ గీసేసాడు. ఒకరోజైతే ఈ స్కూల్ తీసేలోపు మళ్ళీ అదంతా చెయ్యాలి. ఈ గోడల మీద పెన్సిల్ తోటి అంతా రాసేసాడనమాట. మేము క్లీనింగ్ అనకూడదు గానీ, ఎక్కడ థింగ్స్ అక్కడ పెట్టామని చెప్పొచ్చు. మధ్యలో వచ్చి నేను క్లీన్ చేసుకుంటా, క్లీన్ చేసుకుంటా అని తన బీరువా అంతా బయట, లోపల డోర్స్ అన్నీ తనే క్లీన్ చేసుకున్నాడు. ఆల్రెడీ మీరు చూసుంటారు.
సో మీ పిల్లలు ఫస్ట్ ఏ మాట మాట్లాడారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నాకున్న వియర్డ్ స్టోరీ అయితే మీలో ఎవరికీ ఉండదని అనుకుంటున్నాను. సో ఆబ్వియస్‌లీ ఎవరు పనమ్మాయి పేరైతే నేర్చుకోరు కదా! సో అదనమాట. మా లైఫ్‌లో అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. కొన్ని కొన్ని రోజులు చెప్తూ ఉంటాను కమింగ్ వీడియోస్‌లో. సో ఫైనల్‌గా అయితే రూమ్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. బయటైతే ఫుల్ వర్షం పడుతుంది. నాకు ఎప్పుడు ఎక్కువ పని బాగా ఉన్నా, స్ట్రెస్‌గా ఉన్నా నా బెస్ట్ సాంగ్ ఆల్బమ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ లిస్ట్‌లో 'ఆరెంజ్' వస్తుంది. నాకు 'ఆరెంజ్' సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నాకు 'రామ్ చరణ్' అన్న చాలా ఇష్టం అనమాట. సో సాంగ్స్ అయితే వింటూ ఉన్నాను. ఇంకా శ్రీకర్ ఏమో చికెన్ మంచూరియా తింటాను అని చెప్పాడు. అది మేము స్విగ్గీలో, జొమాటోలో ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. సరే ఇంట్లో చేద్దాం కదా అని చికెన్ తెప్పిస్తున్నా కూడా ఇన్‌స్టామార్ట్ ఆర్డర్స్ ప్లేస్ అవ్వట్లేదనమాట. అంత బాగా వర్షం పడుతుంది. సరే కదా ఇంకా బయటికెళ్ళి చూద్దాం ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పి బయటకైతే వచ్చాము. లక్కీగా మా సందు అపోజిట్‌లోనే మా రోడ్ అపోజిట్‌లోనే ఒకటి పెట్టారనమాట. మాకు దగ్గరగా రెడ్డిస్ చాలా వాకబుల్ ఉంటది. సో వాళ్ళు మనకి 10:30 తర్వాత వస్తారు కదా! వాళ్ళు షిఫ్ట్ అయిపోయి వాళ్ళ గురించి ఒక షాప్ అక్కడ పెట్టారనమాట. సో ఫ్రైడ్ రైస్, మంచూరియా అయితే దొరికింది. ఈరోజు నేను నాన్ వెజ్ తినను. వాళ్ళిద్దరి కోసమే. యాక్చువల్‌గా టిఫిన్ చేయాలి. బట్ నేను మధ్యాహ్నం లేట్‌గా అన్నం తిన్నాను. ఇంక నాకేం వద్దనిపిస్తుంది. సరే కదా అని ఇంక ఇక్కడ వాళ్ళిద్దరికైతే సర్వ్ చేసేస్తున్నాననమాట. శేఖర్‌కి ఈ మసాలా అంటే భలే ఇష్టం. సో మీరు బయట ఫుడ్ పెడతారా అక్క అంటే వై నాట్ అప్పుడప్పుడు పెడతాము. సో ఇక్కడైతే నేను ఫ్రైడ్ రైస్ అదంతా కూడా స్టార్ట్ చేసేసి ఎవరికి ఏం బావుంటాయి అంటే పచ్చిమిర్చి ఏమి రాకుండా పెట్టాలి కదా! మా బాబుకి అదైతే చేస్తూ ఉన్నాను. సో మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. అలాగే నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్స్ చూస్తే నేను చాలా హ్యాపీగా అయిపోతాను. అలాగే నెక్స్ట్ డే వీడియో చేయడానికి చాలా మోటివేటింగ్‌గా కూడా ఉంటుంది. ఇంకా శ్రీకర్‌కి అంతే నాన్ వెజ్ చూస్తేనే మామూలుగా ఉండదు. ఇంకా అందులో ఇంత బయట ఫుడ్, మసాలా ఫుడ్ అంటే మా వాడు డాన్సులు చేసేస్తాడనమాట. అదే జరుగుతా ఉందిప్పుడు. "అమ్మ నువ్వు పెట్టక్కర్లేదు నాకు ప్లేట్ ఇచ్చేసేయి నేను తినేస్తా" అని చెప్తున్నాడు. ఎలాగో నేను నాన్ వెజ్ ఎలాగో తినను కాబట్టి తనకే ఇచ్చేస్తున్నా అనమాట తినేస్తాడని చెప్పి. ఇంకా నేను వాళ్ళకి సర్వ్ చేసి బయటకొచ్చేలోపు వర్షం అయితే కొంచెం తగ్గింది. అయ్యో! చాలా తడుచుకుంటూ కష్టపడి ఎళ్ళామే ఇందాకంతా అని అనిపించిందనమాట. ఎప్పుడో మధ్యాహ్నం స్టార్ట్ అయిన వర్షం నైట్ వరకు పడుతూనే ఉంది. సో, ఆర్‌సీబీ వాళ్ళైతే మ్యాచ్ ఆడుతున్నారు. నా ఫేవరెట్ టీమ్. ఈరోజు విన్ అయ్యారు కూడా. సో, కంగ్రాచ్యులేషన్స్ ఆర్‌సీబీ. తర్వాత ఇంకా ఇప్పుడేంటంటే పాలు కాగపెట్టాను. పాలు తోడు పెడదామని పాలైతే తోడు పెట్టేస్తున్నాను. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మాట్లాడొచ్చండి. డీఎమ్స్ చేయొచ్చు. నేను ఎప్పుడు అవైలబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. సో, వీలైతే మీరక్కడ నాతో మాట్లాడడానికి డీఎం చేయండి. సో, ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. క్లీనింగ్ వీడియోస్ చేయమంటారా? మీకు నచ్చుతాయా? నచ్చితే గనుక కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇది నేనిలా కొత్తగా ట్రై చేశాను. క్లీనింగ్ వీడియోస్ చాలా తక్కువ చేస్తా నేను. మీకెలా అనిపిచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. నేను గూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాననమాట. సో, ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో, నా మాటలన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు డీఎం కూడా చేయొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై. టాటా.